ఇట్స్ మయూరిస్ కిచెన్కి స్వాగతం. చిన్న మామిడికాయలతోటి నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. పుల్లగా ఉండే చిన్న మామిడికాయల్ని నేను 15 తీసుకున్నానండి. వాటిని బాగా కడుక్కొని ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయలు పుల్లగా ఉంటేనే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మామిడికాయలు కొనేటప్పుడు కాయల్ని చెక్ చేసి తీసుకోండి, ఓకేనా. వాటిని కట్ చేసి అందులో ఉన్న జీడిని బొడ్డుని తీసేస్తే ప్రతి ఒక్క కాయలో జీడి ఉంటుందండి, చూసుకొని తీసుకోవాలి. జీడికాయలు మటుకు పిల్లలకి అందుబాటులో లేకుండా చూడండి. చూసారు కదా, ఇట్లా ప్రతి ఒక్క కాయలో జీడి ఉంటుంది, తీసేసి పక్కన పడేయండి. వీటిని ఒక్కొక్క ముక్కగా కట్ చేసుకొని 1/4 కానీ 1/6 కానీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పాడైనది ఏదన్నా ఉంటే కట్ చేసి పక్క పడేయాలి. 10 నిమిషాల సేపు ఎండలో ఆరబెట్టాలి. ఒక గిన్నె తీసుకొని అందులో మామిడికాయలని కొలతల ప్రకారంగా తీసుకుంటే సరిపోతుంది మనకి. నాకు 5.5 కప్పులు మామిడికాయలు అయినాయండి. 5.5 కప్పులకి 1 కప్పు కారము, 1 కప్పు సాల్ట్ వేసాను. చూసారు కదా, ఈ మామిడికాయలు 5.5 కప్పులు అయినాయి. అందులోనే మనము కారం వేసుకోవాలి. 1 కప్పు కారము, అలాగే 1 కప్పు సాల్ట్ తీసుకోవాలి. కొద్దిగా మిగిల్చుకున్నానండి నేను. అందులోనే పసుపు, మెంతులు వేయించి పొడి పట్టి వేయాలి. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న స్పూన్ కాబట్టి 4 వేసాను. ఆవాలు కూడా వేయించి మిక్సీ పట్టేసి వేయండి. ఎల్లిపాయలు పొట్టు తీసేసి పెట్టుకోండి. ఆయిల్ని కూడా వేడి చేసి చల్లార్చిన ఆయిల్ని వేసి అందులో కలుపుకుంటే బాగుంటుంది. వేడి నూనె పోయటం వలన చట్నీ పాడయ్యే అవకాశం ఉందండి. సో జాగ్రత్త. కార్చి చల్లార్చిన ఆయిల్నే వాడాలి. చూసారు కదా, అబ్బబ్బబ్బా, మామిడికాయలు చూస్తుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక జాడి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మామిడికాయ తొక్కుని అందులో వేసేయండి. చూసారు కదా, ఇలా పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. ఈ జాడికి ఒక క్లాత్ తీసుకొని నీట్గా టైట్గా కట్టేసి పెట్టాలి. మూత పెట్టేసి 3 రోజుల వరకు కదపకుండా ఒక చోట పెట్టేసేయండి, ఓకేనా. ఇప్పుడు చిన్న మామిడికాయల నిల్వ పచ్చడి రెడీ. Thank you so much.